హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పిల్లలకి 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు బేబీస్కి మనం ఫుడ్ క్యారెట్ ఇంకా ఆలు కలిపి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు 6 మంత్స్ 7 మంత్స్కి బేబీస్కి ఎలా పెట్టాలి అనేది. సో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఒక ఫ్రెష్ క్యారెట్, ఒక ఫ్రెష్ ఆలు తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలి, పిల్లలకి పెట్టేటివి కాబట్టి మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా చెక్ చేసి ఫ్రెష్గా ఉంటేనే మనం తీసుకోవాలి. ఇంకా ఈ క్యారెట్ వల్ల మన యూజెస్ ఏంటి అంటే కంటి చూపు బాగా పెరుగుతుందండి. చాలా మంచిది ఈ వయసులో పిల్లలకి ఇవ్వడము. ఇంకా కలర్ కూడా గెయిన్ అవుతారు. సో దీంట్లో ఈ విటమిన్స్ ఏ అనేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి కంటి చూపుకి చాలా మంచిది. ఇంకా ఆలు అనేది ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది కాబట్టి ఆలు మనం కంపల్సరీగా అలవాటు చేయాలి ఇప్పటి నుంచే. ఇలా బాగా కట్ చేసుకొని పీల్ ఆఫ్ అంతా చేసేసి వాష్ చేసి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా కొంచెం రైస్ సరిపోతుంది, ఒక 2-3 స్పూన్స్ రైస్ సరిపోతుంది. సో మనకు తెలుసుంటుంది కదా పిల్లలు ఎంత తింటారు అనేది. దాన్ని బట్టి మనము ఇలా బియ్యం తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇవన్నీ కలిపి మనం కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చిందంటే సరిపోతుంది. మనం ఈజీగా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది 5 విజిల్స్ అయితే. దీనిలో కొంచెం వామ్ కానీ లేకుంటే జీరా కానీ యాడ్ చేసుకోవాలి, జీలకర్ర. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి సో తొందరగా డైజెస్టబుల్ అవుతుంది. కంపల్సరీగా జీరా అనేది యాడ్ చేయాలి 7 మంత్స్ బేబీస్కి పెట్టేటప్పుడు. అంతే అండి. ఇది 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని మనము స్మాష్ చేసి లేకుంటే మిక్సీకైనా వేసుకొని మనం పిల్లలకి ఫీడ్ చేయాలి. చాలా సింపుల్, కానీ కంపల్సరీగా ఒక పూట మాత్రం పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.